వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తారు. లూటీ చేసిన సొమ్ముని వీళ్ళంతా కలిసి పంచుకుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ డంకా డబ్బా 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 కొట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు గన పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు కూడా అగసాట్లు పడతా ఉన్నారు. వాళ్ళ తరఫున కూడా పోరాటం చేసే పరిస్థితులు దాదాపుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఈ డిసెంబర్కి వస్తే 8 క్వార్టర్స్ ఫీజులు కూడా ఇవ్వాల. 8 ఇంటూ ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు అంటే 8 ఇంటూ 7 అంటే 5,600 కోట్లు. ఇచ్చింది కేవలం 700 కోట్లు. దాదాపుగా 4,900 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, మరో 2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు. ప్రతి ఏప్రిల్ 2024 ఏప్రిల్ 2025లో ఇవ్వాల్సిన వసతి దీవెన బకాయిలు 2 కలిపితే దాదాపుగా 6,000 చిల్లర కోట్ల రూపాయలు. పట్టించుకునే నాతుడు లేడు. రైతుల పరిస్థితి చూస్తే ఇట్టుంది. సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచెల్లెమ్మల పరిస్థితి చూస్తే, ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది. ఏమన్నాడు? ఇట్లా 18 ఏళ్ళ నుండి నా అక్కచెల్లెమ్మ చూసి ఏమన్నాడు? నెలకు 1500 ఇస్తానన్నాడు కనుక, నెలకు 1500 ఇస్తానన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు కలిపి 36,000. 2 ఏళ్ళు కలిపి 36,000 బాకీ. పేరు ఏం పేరు? శివశంకర్ రెడ్డి కనపడాడు అనుకో, ఏమన్నాడు? నెలకు 3,000 రూపాయలు ఇస్తానని నిరుద్యోగ వృత్తి అన్నాడు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగం. 2 ఏళ్ళు అయిపోయింది. 72,000 ఈ పిల్లోనికి బాకీ. ఈ పిల్లోనికి బాకీ 72,000. పరిస్థితి అంతే. ఆ చెల్లెమ్మకు బాకీ 36,000. ఆమె పరిస్థితి అంతే. ఈమెకు 36,000. నెలకు 1,800 ఇస్తానన్నాడు. నెలకు 1,500 ఇస్తానన్నాడు. సంవత్సరానికి 18,000. 2 ఏళ్ళు కలిపితే బాకీ. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు. 15,000 కాస్త 13,000 అన్నాడు. 13,000 కాస్త చూస్తే చీరా చూస్తే 8,000, 9,000, 10,000. అది కూడా 30 లక్షల మంది పిల్లలకు కట్ చేసి. పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షల చిల్లర పెన్షన్లు ఇస్తా ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయినాయి. తీసేసినారు. అంటే 5 లక్షల కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 5 లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు. ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు, మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు. శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు. గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తా ఉన్నాడు. మద్యం నుంచి మొదలు పెడితే మద్యము, ఇసుక, మట్టి, క్వాడ్స్, సిలికా, ఏదైనా చెప్పండి, రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బెల్లలకు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయలు చొప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది? అదే వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు. ఈ రోజుకి వాళ్ళు తీరుతీరుని మార్చుకోవట్లేదు. చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి.
మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఈసారి నేనే చెప్తున్నాను. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి, ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి, క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు. చాలా భరిస్తాం, చాలా సహనంతో తీసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సహృదయంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా. నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను. మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవు. ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని, ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు, మాట్లాడుతుంది దాని గురించి. ఓకే, సమస్య ఏముంది, కూర్చోబెట్టి మాట్లాడి, ప్రజాస్వామ్యం అంటే అదే కదా. ఒక సమస్య ముందుకు వస్తే మనం వింటాం, దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం. అందరం కలిసికట్టుగా దేశాన్ని, సమాజాన్ని నిర్మిద్దాం. అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో, మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే, నేను ఉపేక్షించను.